తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. కాకినాడ తునికి సంబంధించి సిహెచ్ అగ్రహారంలో జాహ్నవి పాప అంటే జాను పాప తప్పిపోయి ఇవాల్టికి 20 రోజులు గడుస్తుంది. 20 రోజులు కూడా పాప యొక్క ఆచూకీ ఎక్కడ ఉందన్న విషయము కూడా ఎవరు గాలింపు చర్యలు చేసినప్పటికీ పాప ఎక్కడుంది అనేది తెలియలేదు. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ అలాగే అటవీ శాఖ బృందాలు వీటన్నిటిని కూడా సో ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి అటవీ మొత్తం ఆ పామ్ ఆయిల్ తోటను కావచ్చు, ఆ పక్కన ఉన్నటువంటి 500 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దగ్గర ఈ 20 రోజుల్లో ఏ ప్లేస్ వదలకుండా గాలింపు చర్యలు చేసేసారు. కానీ అయినా ఎలాంటి కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు పాప ఎక్కడుంది అనేది. సో దీన్ని బట్టి పాప నిజంగా ఈ అడవిలోకి వెళ్ళుండదు, ఏదైతే పామ్ ఆయిల్ తోట ఉందో ఎల్లుండదు, ఏదైతే క్రూర మృగాలు లేదంటే కొండ సిరువులు అంటూ మాట్లాడుతూ ఉన్నారో అవి కూడా ఏం చేసుండవు. పాపని నిజంగా ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు అనేదైతే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుందంటూ పోలీస్ శాఖ నుంచి కూడా ఏదైతే ఒక నివేదిక రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇక మీదటంటే 20 రోజులు గడుస్తున్నా ఎలాంటి ఆల్రెడీ అక్కడ చాలా వరకు వర్షాలు కూడా ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. పాప నిజంగానే ఉండదు, పాప క్షేమంగానే ఉంది, కానీ ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు. పాపకైతే ఏం జరుగుండదు అని ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో అది నిజంగానే నిజం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ 400 మంది పైగా ఈ పాప కోసం గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా పాప యొక్క ఆచూకీ దొరకలేదు. రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద నేతలు కావచ్చు, అందరూ కూడా వచ్చి పరామర్శించి వెళ్తూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రుల్ని. అయినప్పటికీ పాప యొక్క ఆచూకీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాప వెతకాలి, పాప కనిపించాలి అనే పోరాడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్డీఆర్ఎఫ్ అలాగే అటవీ బృందాలను కూడా నిలిపివేయమన్నట్టు, అంటే తాత్కాలికంగా నిలిపివేయమన్నట్టు తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎంత వెతికినా సరే అక్కడ పాప లేదు అంటే ఖచ్చితంగా పాప అడవిలో తప్పిపోయి ఉండదు, కిడ్నాప్ అయి ఉంటుంది అని. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, అండ్ అలానే కుక్క రీసెంట్గా చనిపోయింది కదా, సో ఆ కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ అండ్ అటాప్సీ రిపోర్ట్ కూడా ఇంకా రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత కూడా ఏదైనా చిన్న క్లూ దొరుకుతుందనే ఆశ చాలా మందికి ఉంది. సో ఆ నేపథ్యంలోనే కేసు అనేది కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. బట్ ఇప్పుడు ఏదైతే నిలిపివేయమన్నారు అంటే తాత్కాలికంగానే చెప్పారు, అంటే మొత్తానికి కాదు. అయినప్పటికీ తల్లిదండ్రులకి ఇప్పటి వరకు గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి, ఖచ్చితంగా పాప దొరుకుతుంది అనే యొక్క వాళ్ళ ఆశకి నిజంగా నిప్పుల మీద నీళ్లు జల్లినట్టే అయిపోయినట్టుంది. సో కుటుంబ సభ్యులు అందరూ కూడా కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు పాప ఇంకా దొరకదా అనేది. కానీ పాపకి ఏమి కాలేదు, జస్ట్ కిడ్నాప్ అయ్యింది. అంటే జస్ట్ అంది ఎందుకన్నాను అని అంటే పాపకి ఏం అయి ఉండదు అనే ఒక చిన్న భరోసా వచ్చింది. నిజంగానే ఒకవేళ అలా అంటే ఏమైనా ఉంటే ఏదో ఒక దగ్గర పాపది ఏదో ఒక బ్లడ్ మార్క్స్ కావచ్చు, ఈ మాంసం ముద్ద లాంటిది కావచ్చు, డ్రెస్ కావచ్చు, ఏదో ఒకటి కనిపించి ఉండేది. కాబట్టి పాపకి ఏం జరగలేదు, ఎవరో కిడ్నాప్ చేసే ఉంటారు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో కూడా చెక్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదో ఒక క్లూ దొరుకుతుంది. అలాగే కాల్ డేటా చూసుకుంటే తల్లిదండ్రులైనా సరే ఏదైనా చేసి ఉండొచ్చా అని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులే తల్లి మీద, కూతుళ్ళ మీద, లేదంటే చిన్న చిన్న పిల్లల మీద ఇలాంటి హత్యలకు పాల్పడుతూ ఉన్నారు. అలాంటి నేపథ్యంలో కూడా వీళ్ళ యొక్క కాల్ డేటాస్ కూడా చెక్ చేస్తున్నారు. అండ్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఆ రోజు ఏదైతే June 6th జరిగినటువంటి ఇష్యూ పైన కూడా సో చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఈ పామ్ ఆయిల్ తోట చుట్టుపక్కల ఏదైనా కాల్ హిస్టరీకి సంబంధించి నెట్వర్క్ ద్వారా తీసుకొని ఆ నెంబర్స్ని ట్రేస్ చేసి ఏం జరుగుండొచ్చు, ఎవరన్నా తీసుకెళ్ళి ఉండొచ్చా అనే నేపథ్యంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. చూడాలి అసలు పాపకి ఏం జరిగిందని. అండ్ గ్రామస్తులను కూడా ఇప్పటి వరకు అయితే చాలా వరకు కూడా ఎంక్వైరీస్ చేయడము, ఎవరి దగ్గర నుంచి ఎలాంటి మిస్టీరియస్గా అయితే కనిపించినట్టు లేదు అని కూడా నివేదికలో వచ్చింది. అండ్ అలాగే పాప గురించి మాట్లాడుకుంటే 2 ఏళ్ల చిన్నారి తప్పిపోయి 20 రోజులు అవుతుంది. ఎక్కడుంది ఏంటి అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా బాధ అయితే ఉంటుంది. పాప బుడ్డి మాటలు కావచ్చు, బుడ్డి నడకలు కావచ్చు వాళ్ళని ఎక్కువ బాధ పెడుతున్నాయి అన్నట్టు కూడా తల్లి రోధిస్తున్నటువంటి ఘటనలు నిజంగా కంటతడి పెట్టిస్తున్నాయి. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు కూడా పాప ఎప్పుడు కనిపిస్తుంది ఇంటర్నేషనల్గా కూడా వెళ్ళిపోయినటువంటి కేసుగా గుర్తిస్తూ ఉన్నారు. అండ్ ఈ బృందాలు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఉన్నారో అటవీ బృందాలు, అటవీ శాఖ ఇవన్నీ కూడా ఈ తాత్కాలికంగా నిలిపివేయనగానే చాలా వరకు
అందరిలో కూడా భయాందోళన, అయ్యో ఏమైపోయింది ఏంటి అని. కానీ పాప బ్రతికే ఉంది, పాపకి ఏమీ కాలేదని ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ కుక్క యొక్క అటాప్సీ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత ఇక మీదట అసలు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తు జరగాల్సి ఉంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి మిస్సింగ్ కేసెస్లో చూసుకుంటే ఈ జాను పాపదే నిజంగా ఒక హైలో ఉందని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఏమైనా మిస్సింగ్ అవుతే వెంటనే దొరకడమా, లేదు అంటే ఏం జరిగిందో తెలుసుకోవడమా అనేది 1-2 రోజుల్లో తెలిసిపోతూ ఉంటుంది. కానీ ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ థర్మల్ డ్రోన్స్ అండ్ అలానే డాగ్స్ స్క్వాడ్ వీటన్నిటితో కూడా ఎంక్వైరీ చేసినప్పటికీ పాప యొక్క ఆచూకీ దొరకలేదు. అంటే నిజంగా కిడ్నాప్ చేసినోడైతే ఒకవేళ ఉంటే వాడంత తెలియగలడే లేడు. సో అన్నట్టుగా అంటే ఇంతమంది 40 మంది బృందాలని తప్పుద్రోవ పట్టించే విధంగా ఉందంటే పాపని నిజంగా అసలు ఎంత తెలివిగా అక్కడ నుంచి కిడ్నాప్ చేస్తుంటారో అనే కోణంలో కొంత దర్యాప్తు జరుగుతుంది. ఏదైతే ఫెన్సింగ్ అని చెప్పి మాట్లాడారో ఆ ఫెన్సింగ్ నుంచి వెళ్ళాలంటే అదొక ఎలక్ట్రిక్ ఫెన్సింగ్. సో దాని నుంచి కుక్క తప్పించుకోగలదు ఈజీగా, ఎందుకంటే అది గోడలు దూకగలదు, ఎంత ఎత్తునైనా దూకేస్తూ ఉంటుంది. కానీ చిన్న పాప వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ ఫెన్సింగ్ అనేది ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పాపకి తగులుతుంది. బట్ ఈ నేపథ్యంలో చూసుకుంటే పాప అక్కడ నుంచి వెళ్ళినటువంటి ఎలాంటి మార్క్స్ కానీ ఏవి కూడా అక్కడ కనిపించలేదు. అంటే డ్రెస్ అయినా సరే కనీసం ఆ ఫెన్సింగ్కి కలిగి ఉంటుంది, అలాంటిది ఏది కూడా అక్కడ లేదు అంటే డెఫినెట్గా జాహ్నవి పాపని ఎవరో లిఫ్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే అది లిఫ్ట్ చేసే అంత పాప ఒకవేళ చెయ్యిల పైకి ఇచ్చింది అని అంటే పాపనిలా ఈజీగా ఆ ఫెన్సింగ్ నుంచి పైనకి లాగగలరు. సో అలాంటిది కూడా జరుగుండొచ్చు. ఎందుకంటే అక్కడ ఏదైతే జీడి పిక్కలు అంటూ ఉంటారో అవి ఏరుకోవడానికి కూడా అక్కడ చాలా మంది వస్తుంటారు. వీళ్ళు పెద్ద పెద్ద సంచులు, మూటలు, బుట్టలు పట్టుకుంటూ వస్తూ ఉంటారు. అయితే వీళ్ళన్నా చేసి ఉండాలి, లేదు అంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా చేసి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కూడా ఇంకోటి మనం ఆలోచించి ఏదైతే ఫెన్సింగ్ నుంచి పాపని లిఫ్ట్ చేయగలరు అని మాట్లాడుకున్నామో తెలిసిన వాళ్ళైతేనే పాప వెళ్ళడానికి ఇష్టపడుతుంది. ఎవరో తెలియని వాళ్ళు రా అనగానే వచ్చేది. సో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో అక్కడ నుంచి పాపని తీసి ఉండాలి. ఎందుకంటే ఈజీగా హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేసింది అంటే మాత్రం డెఫినెట్ గా ఇలాంటి కోణంలో కూడా ఆలోచిస్తే పాప దొరికే అవకాశం ఎంత మేరకు ఉంది. సో ఆ నియర్ బై లో ఉన్నటువంటి సెల్ ఫోన్స్ ఎవరైతే సిగ్నల్స్ ఆ రోజు ఆన్లో ఉన్నాయో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కాల్ డేటా అనేది బయటకు తీస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో డెఫినెట్గా పాప దొరికే అవకాశం ఉంది. సో మరి జాహ్నవి పాపకి ఏం అవ్వద్దు అని మా మీడియా తరఫు నుంచి కూడా మేము శతవిధాలా సో ఈ మీ వీడియోని షేర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే అలా అయినా సరే ఎవరైనా పాపను చూస్తే ఈ పాప ఆ పాప అని గుర్తుపడతారు అని చెప్పి. సో చూద్దాం మరి పాపకి ఏం జరగకుండా 20 రోజులు అవుతుంది, అది 1 month అయినా సరే పాప క్షేమంగా రావాలనే కోరుకుందాం. సో ఇంకా పాప గురించి ఏమైనా అప్డేట్స్ ఇస్తే డెఫినెట్గా మీ వరకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇంకోటితో మళ్ళీ కలుస్తాం, చూస్తూ ఉన్నట్టు.